త్రిమూర్తులు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మంత్రి అచ్చెన్నాయుడుకు విజ్ఞత లేదని ఫైర్ అయ్యారు ఆయన. లోకేష్కు నిజాయితీ గనక ఉంటే మండలిలో చర్చకు రావాలని, తప్పులు బయటపడతాయని మండలికి రావటం లేదని విమర్శించారు. డిఎస్సిలో ఈడబ్ల్యూఎస్ కోటా ఎందుకు ఇవ్వలేదు, అలాగే నాగబాబుకు మంత్రి పదవి ఇస్తానని మోసం చేశారెందుకు అంటూ నిలదీశారు. అదే చర్చిద్దామని చెప్పినటువంటి విద్యాశాఖ మంత్రి చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నామనేటువంటి కౌన్సిల్లోకి ఎందుకు రాలేకపోతున్నాడో, ఇప్పుడే 3 రోజుల తర్వాత చర్చిస్తామనేటువంటిది 20వ తారీఖు తర్వాత చర్చిస్తామని చెప్పేంటి, ఈవేళ అక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్, అక్కడ చర్చించినటువంటి విషయాలు ఇక్కడికి ఎందుకు చర్చకు రావట్లేదు మీరు? అంటే ఇక్కడికి చర్చకు వస్తే మీ అవకతవకలు బయట పెడతాం, మీరు చేసినటువంటి తప్పులన్నీ బయట ఎత్తు చూపుతామనేటువంటి భయం కొలిసి ఇక్కడ రావట్లేదు. ఈ రాష్ట్ర ప్రజలకు తెలుస్తుంది ఈ తప్పులన్నీ అనేటువంటి ఉద్దేశంతో రావట్లేదు. ఎందుకంటే ఇంత రచ్చ ఎందుకు? మీకు నిజాయితీ ఉంటే, చాలా నిజాయితీగా చేసామంటున్నారు కదా, మీకు నిజాయితీ ఉంటే ఆ నిజాయితీ నిరూపించడానికి వచ్చి చర్చలో పాల్గొవచ్చు కదా. ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలిసేటువంటి విధంగా చర్చించాలి కదా. ఈ రాష్ట్రంలో ఈ డిఎస్సి మీద చర్చ జరగకుండా పారిపోవటం అనేటువంటిది మీ యొక్క తప్పుడు విధానానికి ఒక నిదాహరణగా కనపడుతుంది అనేటువంటిది ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తూ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏంటి, ఈ విషయానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. తర్వాత నాగబాబు గారి గురించి చెప్తున్నాడు. నాగబాబు గారికి క్యాబినెట్ మంత్రి వస్తుందని చెప్పేసి ఒక సమాజ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా, నాకు తెలుసున్నటువంటి వ్యక్తిగా ఆయనకి మంత్రి వస్తుందని మేము కూడా సంతోషించాం. ఆయనకి క్యాబినెట్ మంత్రి ఇస్తానని మీరు చెప్పి ఈవేళ ఎలా చేయటం అనేటువంటిది మా అందరం కూడా కొంచెం వ్యక్తిగతంగా అయితే వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం, ఎవరికి ఇచ్చుకున్నా మాకేం అభ్యంతరం లేదు, మమ్మల్ని అడిగేవాల్సిన పని లేదు, మమ్మల్ని అడిగి రెపోరు కూడా అన్నాడు. కానీ ఇచ్చినటువంటి మాటకి ఎంతవరకు కట్టుబడి ఉంటున్నారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అనేటువంటిది చెప్తున్నాం. మాట ఇవ్వటమే కాదు, లెటర్ కూడా రిలీజ్ చేశారు, పార్టీ అధ్యక్షుడిగా రిలీజ్ చేసినటువంటి చూసాం మేము టీవీల్లోని. అది